లోకంలో గడిచిపోతున్న దినములు గడిచిపోతున్న కొద్దిగా మరి మర్చిపోవడం అనేది ఎంతో సాధారణమైన విషయంగా మారిపోతుంది. మరి మనకు ఎవరైనా నష్టము జరిగిస్తే మర్చిపోవడం కష్టం, కానీ మనకెవరైనా మేలు చేస్తే మర్చిపోవడం చాలా సహజ సిద్ధంగా జరిగిపోతుంటుంది. ఎన్నో మేలులు పొందుకుంటాం, కానీ మర్చిపోతూ ఉంటాం. ఈ లోకంలో కూడా ఒకవేళ మనుషులకు మనం దూరంగా ఉంటే, వారికి మనకు డిస్టెన్స్ జరిగితే అక్కడ ఆ సహవాసం కోల్పోవడం కానీ, ఆ కృతజ్ఞత భావం కోల్పోవడం కానీ, లేదా ఫలాని వ్యక్తి ఒకడు ఉన్నారు అనే ఒక విషయాన్ని మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటివి ఏవి జరగకూడదు. మానవ సహజంగా ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని బట్టి దేవుని స్తుతించడం ఆగిపోవద్దు, నువ్వు నేర్చుకో అని నేర్పిస్తున్నాడు. అదేవిధంగా మనకు మనం నేర్పించుకోవాలి. మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు, వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాటన్నిటిని బట్టి స్తుతించాలి అని ఈ 2 చరణాల నుండి మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క దినము మనం ధ్యానిస్తున్న అంశము ఏంటి అంటే, ఉపకారములు చేసిన దేవుడు. ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవకము అని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ఉపకారములు చేసిన దేవుడు, నా దేవుడు నాకు అనేకమైన ఉపకారాలు చేశాడు అని వాటిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించబోతున్నాం. మన 3వ చరణాన్ని మనం చూస్తే, ఆయన నీ దోషములు అన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని మనం చూస్తున్నాం. ఈ యొక్క 3వ చరణంలో మొదటి భాగాన్ని మనము మొదటి అంశముగా మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు ఏం ఉపకారం చేశాడు అంటే, ఆయన మన దోషములను అన్నిటినీ క్షమించాడు అని మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. నేను పవిత్ర గ్రంథంలో నుండి నేను చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథం, ఈ వేరే ఒక ట్రాన్స్లేషన్, పవిత్ర గ్రంథంలో నుంచి చదువుతున్నాను. దేవుడు ఎవరి అతిక్రమములు క్షమించాడో, ఎవరి పాపాలను కప్పివేశాడో వారు ధన్యజీవులు. ప్రభువు ఎవరి అపరాధం లెక్కలోకి తీసుకోడో వారు ధన్యజీవులు అని కీర్తనకారుడు స్తుతించాడు. దాన్ని మరలా పౌలు భక్తుడు రోమా గ్రంథంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఎవరినైతే క్షమించాడో అతడు ధన్యుడు. ఈ లోకంలో మనము ఎవరెవరినో చూసి మనము ధన్యుడు అనుకుంటాం. ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే అతడు ధన్యుడు అనుకుంటాం. ఒక వ్యక్తికో లాటరీ వస్తేనో, చాలా ధనాన్ని సంపాదిస్తేనో అతడు ధన్యుడు అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది, ఎవరినైతే దేవుడు క్షమిస్తాడో, ఎవరైతే భక్తి కార్యాలు చేయకముందే దేవుని చేత ఇతడు భక్తిపరుడు అని తీర్పు పొందుతాడో, ఎవరు ఆ జీతము, ఆ పని చేయకుండానే దేవుడు ఎవరికి జీతం ఇస్తాడో వాడు ధన్యుడు. ఎవరు క్షమాపణ పొందుతారో వారు ధన్యులు అని భక్తుడు కీర్తిస్తున్నాడు. మనము శిలువలోని దొంగను గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు ఆ క్షణములోనే, ఆ గడియలోనే యేసు ప్రభు ఎదుట పశ్చాత్తాపపడ్డాడు. యేసు ప్రభు వారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అతనికి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కొన్ని గడియల తర్వాత అతడు నిద్రించాడు లేదా చనిపోయాడు. ఆ తర్వాత అతడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? అతడు పరదేశంలో ప్రత్యక్షమయ్యాడు. ఒకవేళ అక్కడ దేవదూతలు గనక నీకేం తెలుసు చెప్పు అని ఒకవేళ బైబిల్ క్విజ్ పెడితే అతనికి 0 మార్క్స్ వస్తాయి. అందరికంటే వెనుకబడి ఉంటాడు. నువ్వు ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థన చేసావంటే నేనేం ఉపవాస ప్రార్థన చేయలేదు అంటాడు. ఏదైనా భక్తి కార్యాలు చేసావా అంటే ఏ భక్తి కార్యం చేయలేదు అంటాడు. మరి ఎలా నువ్వు ఇక్కడ దాకా వచ్చావు? మరి ఏ విధంగా ఇక్కడ దాకా వచ్చావు అంటే, నజరేయుడైన యేసు ప్రభు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని అన్నాడు. నేను ఇక్కడికి వచ్చేసాడు. ఎంత ధన్యత! అతడు ఏం చేశాడు అసలు? అతడు దేవదూతలు అతను ప్రశ్నిస్తే గనక ఒక్కదానికి కూడా అతని దగ్గర జవాబు లేదు. కానీ అతడు పరదేశంలో ఉన్నాడు. ఎందుకంటే అతడు క్షమించబడ్డాడు. కాబట్టి క్షమించబడడం అనేది ఎంత గొప్ప ధన్యతను మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని చేత మనం క్షమించబడడం. దేవుడు అనగా న్యాయాధిపతి. న్యాయాధిపతి నీ మీద ఏ కేసు లేదు, నువ్వు ఏ పాపం చేయలేదు, నువ్వు నీతిమంతుడవు, నువ్వు పరిశుద్ధుడవు, నీవు వెళ్ళు అని మనల్ని క్షమించి కనుక వదిలిస్తే అంతకంటే గొప్ప ధన్యత ఏముంది? కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, ఆయన మన దోషములను అన్నిటినీ క్షమించిన దేవుడు. కాబట్టి మనము పాపముల విషయమై మనము మరణించవలసిన వారమై ఉంటుండగా యేసు ప్రభు వారు మనల్ని క్షమించారు అని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆయన దాని యొక్క వెలను చెల్లించి మనల్ని క్షమించారు. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ మనం చూస్తే, ఒక పిల్లలు బయట క్రికెట్ ఆడుకుంటూ ఒకరి ఇంటి అద్దాన్ని పగలగొట్టేశారు. ఇప్పుడు తండ్రి బయటకు వచ్చి నేను నిన్ను క్షమిస్తున్నాను అంటే నష్టం పరిహారం అవ్వదు.
ఎవరో ఒకరు దానికి చెల్లించాలి. ఆ కిటికీకి డబ్బులు ఎవరో ఒకరు చెల్లించాలి. దానికి కావాల్సిన ఆ వెల మరలా ఫిట్టింగ్ చేయడానికి ఎవరో ఒకరు వెలను చెల్లించాలి. అందుకే మరి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన్ని పాపానికి జీతం మరణం కాబట్టి ఆ మరణాన్ని తాను భరించి మనకు క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించి దేవుడు మనల్ని క్షమించాడు అని మనం చూస్తున్నాం. ఎంతో మంది ముస్లిం సహోదరులు, మీరు కనుక నన్ను చెంప మీద కొట్టి నన్ను క్షమించండి అంటే నేను ఊరికనే క్షమిస్తా, నాకు బలి ఇవ్వాలి అని నేను అనను, నాకు ఇంత డబ్బు కావాలని నేను అనను అని కొంతమంది ఆ విధంగా అంటున్నారు. కానీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారికి బలి కావాల్సి వచ్చిందంటే ఇక్కడ న్యాయానికి ఆటంకం కలిగింది, దేవుని పరిశుద్ధతకు ఆటంకం కలిగింది, నష్టం కలిగింది, దానికి పరిహారం చెల్లించాలి. ఏ విధంగా మరి ఒక అర్థాన్ని రిప్లేస్ చేయకుండా నేను క్షమిస్తున్నాను అంటే ఏ విధంగా అది సంపూర్ణమైనది కాదు. అదే విధంగా దేవుడు కూడా ప్రాణయాగం చేయకుండా ఆ బలిగా అర్పించబడకుండా నేను క్షమిస్తున్నాను అంటే అది సంపూర్ణమైనది కాదు, అది న్యాయబద్ధమైనది కాదు. లేదా మనకి ఏదైనా నష్టం జరిగి మనం కోర్టుని ఆశ్రయించాం, అక్కడున్న జడ్జి ఎవరైతే తప్పు చేశాడో అతన్ని నేను క్షమిస్తున్నాను వెళ్ళిపో అంటే ఈ జడ్జి సరైన వాడు కాదు అని అనుకుంటాం, ఈ జడ్జి లంచం తీసుకున్నట్టున్నాడు అని అనుకుంటాం. కానీ ఒకవేళ అతనే గనక దాన్ని భరించి, ఆ నష్టాన్ని అతను భరించి దాని ఒక వెలను చెల్లించి ఆ యొక్క వ్యక్తిని క్షమిస్తే అప్పుడు ఆ క్షమించబడి నా వ్యక్తి రుణపడి ఉంటాడు. అదే విధంగా ఎవరైతే కేసు వేశారో వారు కూడా సంతృప్తి పడుంటారు. కాబట్టి దేవుడు న్యాయబద్ధముగా మనలను క్షమించడానికి తన ప్రాణాన్ని అర్పించి దేవుడు మనలను క్షమించాడు. అందును బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి అని మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మరి సంవత్సరం అంతటిలో కూడా మరి ఇంత ప్రేమను పొందుకున్న మనము, ఎన్నో వాక్యాలు తెలిసిన మనము, ఎన్నో సంవత్సరాల నుండి సంఘాలకు మనము వస్తున్న వారము అయినా కూడా అనేకమైన లోపాలు మనలో కానవస్తున్నాయి. ఇప్పటికి కూడా ఎంతగానో అవిధేయత మనలో కానవస్తుంది. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, చింతించడం కూడా పాపమే అని. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, మీరు చింతించకండి, మీ యొక్క చింత యావత్తు నా మీద వేయండి అని దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ విధంగా చేయకుండా ఆ చింతను మన మీదనే ఉంచుకోవడం, మన మీద ఉంచుకొని మన యొక్క శరీరాన్ని నలగొట్టుకోవడం అనేది కూడా పాపమే అని ఒక భక్తుడు అన్నాడు. అదే విధంగా మనము దేవుని వాక్యానికి ఎంతగా మనం దగ్గర అవుతామో, దేవునికి ఎంతగా మనం దగ్గర అవుతామో అంతగా మనలో ఉన్న లోపాలన్నీ కనిపిస్తాయి. నేను ఇంత చెడ్డవాడిన నాలో ఎన్ని లోపాలు ఉన్నాయా అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతటిలో ఆ విధంగా ఎన్నో లోపాలు మనలో కానరావచ్చు. ఎన్నో సార్లు కావాలని మనం దేవునికి అవిధేయత చూపించుండవచ్చు. ఎన్నో సార్లు మన విశ్వాసము సరిపోక అవిశ్వాసమును బట్టి దేవుని శోధించిన వారముగా, దేవుణ్ణి బాధించిన వారముగా మనం ఉండవచ్చు. ఇక వాటన్నిటిని పరిస్థితిలో కూడా యేసు ప్రభు వారు మనల్ని క్షమించారు. ఇక్కడ మనం 3వ చరణంలో మనం చూస్తున్నాము, ఆయన నీ దోషములను అన్నిటినీ క్షమించేవాడు. ఎన్నిటిని క్షమించాడు? అన్నిటినీ క్షమించాడు. మన జీవిత కాలంలో చేసిన ప్రతి దోషమును, నేటి వరకు ఈ సంవత్సరంలో మనము ఎన్ని అపరాధాలు చేశామో, ఎన్ని విధాలుగా లోపాలు మనలో కనిపించాయో వాటన్నిటిని కూడా దేవుడు మనల్ని క్షమించాడు. కాబట్టి దీన్ని బట్టి మనము స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుండి ఇక్కడ 50వ వచనం వరకు మనం ఇక్కడ సందర్భాన్ని చూస్తాము. ఇక్కడ మరి ఆ పాపాత్మురాలుగా పిలువబడే ఒక స్త్రీ యేసు ప్రభు యుద్ధకు వచ్చి 38వ వచనంలో వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయన పాదాలకు, యేసు ప్రభు యొక్క పాదాలకు పూసినట్లుగా మనం చూస్తున్నాము. అదే విధంగా మనము 41వ వచనం నుండి మనం చదువుకుంటే, అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులు ఉండేది. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను వచ్చి ఉండేది. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించనో వాడే అని తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివి అని ఆయనతో చెప్పాను అని మనం చూస్తున్నాం. ఈ సందర్భాన్ని మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభు వారు ఏం తెలియజేస్తున్నారంటే, ఎవరు ఎక్కువగా క్షమించబడతారో వారు ఎక్కువగా ప్రేమిస్తారు అని యేసు ప్రభు వారు అంటున్నారు. మరి మన జీవితాల్లో మనం చూస్తే మనము ఎంతగానో క్షమించబడ్డాము. మరి మన జీవితాన్ని కొన్నిసార్లు చూసుకుంటే క్షమాపణకు నేను అర్హుణ్ణి కాదు అని మనకి అనిపిస్తుంది. మరి అంతగా మన జీవితం చెడిపోయి ఉన్నా కూడా, అంత
దేవుడు మనల్ని క్షమించాడు, అంతగా మనల్ని క్షమించాడు, క్షమించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు మనల్ని క్షమించి ఇంకా మనం భక్తి చేయడానికి, మరలా ఆయనలో మరలా తిరిగి లేచి కొనసాగడానికి దేవుడు ఎన్నో అవకాశాలు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇంతగా మమ్మలను క్షమించినందుకు మనం ఎంత ప్రేమను మనం చూపించాలి. ఆ స్త్రీ అక్కడ చూస్తే మరి ఆయన ఆ కన్నీళ్లతో తన దేవుని యొక్క పాదాలు కడుగుతున్నట్లుగా, ఆ అత్తరు తెచ్చి ఎంతో విలువైన అత్తరు తీసుకుని వచ్చి తన పాదాలకు పూసినట్లుగా, తన తల వెంట్రుకలతో తన యొక్క పాదములు తుడిచినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. అంతగా ఆమె ఆరాధించింది. ఎందుకు అంటే ఆమె అంతగా క్షమించబడింది అని ఆమె గుర్తించింది. మరి మనము కూడా అంతగా మనం క్షమించబడ్డాము. మరి మనము ఏ విధంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి? ఈ యొక్క స్త్రీని మనం మాదిరిగా పెట్టుకొని, మీరు మమ్మల్ని క్షమించినందుకు మేము కూడా మిమ్మల్ని ఆరాధిస్తాము అని దేవుని సన్నిధికి మనం పరిగెత్తాలి. అదేవిధంగా రెండవదిగా మనం చూస్తే 103వ కీర్తన 103వ కీర్తన 3వ చరణం 2వ భాగాన్ని మనం చూస్తే, నీ సంకటములు అన్నిటినీ కుదుర్చువాడు అని మనం చూస్తున్నాం. అనగా ఆయన మన యొక్క ప్రతి వ్యాధిని స్వస్థపరచువాడు. ఈ యొక్క సంవత్సరంలో మరి మనం ఏవైతే అనారోగ్యాలను మనం ఎదుర్కొన్నామో వాటన్నిటిలో నుండి మనలను స్వస్థపరిచింది ఎవరు? దేవుడే మనల్ని స్వస్థపరిచాడు. ఈ లోకంలో ఉన్న మెడిసిన్స్ కాదు, ఈ లోకంలో వైద్యములు కాదు, లేదా మనం తీసుకుంటున్న జాగ్రత్తలు కాదు. మనకంటే ఎంతో జాగ్రత్త ఉన్నవారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ మనము ఇంకా ఈ లోకంలోనే మనం ఉన్నాము, ఇంకా మనం బతుకుతున్నాం, ఇంకా మనం జీవిస్తున్నాం, ఇంకా ఆరోగ్యంతో మనం ఉన్నామంటే దానికి కారణం కేవలం యేసుక్రీస్తు ప్రభు వారే. కాబట్టి దాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయాన్ని కూడా మనం చూద్దాం. 68వ కీర్తన 68వ కీర్తన 19వ చరణం. ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు అని మనం చూస్తున్నాం. ఇక్కడ మన పైన పడే ప్రతి ఒత్తిడిని, ప్రతి భారమును, మానసికంగా మనం ఏ విధంగా నలిగిపోతున్నామో ఆ భారములన్నిటిని కూడా దేవా నీవే భరిస్తున్నావు. ప్రభువు స్తుతి నందును కాక. ఎందుకు అంటే నా పైన ఎన్నో భారాలు ప్రతిదినం పడుతున్నాయి, అయితే ఆ భారములన్నిటినీ మోసేది నా దేవుడే అని దేవుని స్తుతిస్తున్నాడు. ఒక విధంగా శారీరకంగా మనకు కలుగుతున్న ప్రతి విధమైన వ్యాధులను దేవుడు స్వస్థపరుస్తున్నాడు. అదేవిధంగా రెండవదిగా మనం చూస్తే మానసికంగా కూడా మన పైన పడే ఒత్తిడినంతటిని, మన పైన పడే భారమునంతటిని మోయవాడు దేవుడే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దాన్ని బట్టి భక్తులు కూడా స్తుతిస్తున్నాడు. దేవా మీకు స్తోత్రములు. ఎందుకు అంటే మా భారాన్ని నీవే భరించావు అని అతడు స్తుతిస్తున్నాడు. మరి మన స్టాటిస్టిక్స్ ని కూడా మనం చూస్తే ఎంతో మంది చనిపోతున్న వారు ఆ జంక్ ఫుడ్ తో తిని చనిపోయే వారి కంటే ఒత్తిడిని అనుభవించి చనిపోయే వారే ఎక్కువగా ఉన్నారు. ఒత్తిడి అంత ప్రమాదకరంగా మారుతుంది ప్రజల జీవితంలో. అయితే తనను నమ్ముకున్న వారి జీవితంలో మాత్రం ఆ ఒత్తిడి అంతటిని కూడా దేవుడే భరిస్తున్నాడు. మనకు ఎంతో గొప్ప సమాధానమును మనకు అనుగ్రహిస్తున్నాడు. యేసు ప్రభు వారు పలికినట్లుగా నేను నా శాంతిని మీకు ఇస్తాను అన్నట్లుగా ఎంతో గొప్ప శాంతిని, ఎంతో గొప్ప సమాధానమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ సంవత్సరం అంతట్లో ఎన్నో వ్యాధులను మనం ఎదుర్కొని ఉంటాం, ఎన్నో సవాళ్లను మనం ఎదుర్కొని ఉంటాం, ఎన్నో ఇబ్బందులను మనం ఎదుర్కొని ఉంటాం. ఎంతో మంది గాయపరిచిన వారు మన జీవితాల్లో ఉంటారు. అయితే ఆ భారాన్ని అంతటిని ఎవరు మోసారు, ఆ ఒత్తిడిని అంతటిని ఎవరు మోసారు అంటే తనంతటిని కూడా దేవుడు తన పైన వేసుకొని మనకు విశ్రాంతి కలుగజేశాడు, మనకు ఆరోగ్యాన్ని దయచేశాడు. కాబట్టి దాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివి అని ఆ పాటలో రాస్తూ నా శ్రమలను భరించి అని చరణంలో రాస్తారు. దేవుడు ఏం చేశాడు? మన శ్రమలను ఊరికి అట్లా చిటిక వేసి వాటిని తీసేయలేదు, కానీ ఆ శ్రమలను దేవుడు భరించాడు అని దేవుని స్తుతిస్తున్నాడు. అది ఎంతో సులువైన పని. దేవునికి ఏం అవసరం? దేవుడు తీసేస్తే అయిపోతుంది కదా, భారాన్ని తీసేస్తే అయిపోతుంది కదా, ఎంతో ఈజీ పని. కానీ దాన్ని చేయడానికి ఇష్టపడట్లేదు, కానీ ఆ భారము మన పైన ఉన్న దేవుడు దాన్ని మోస్తున్నాడు అని మనం చూస్తున్నాం. మన శ్రమలను ఆయన మోస్తున్నాడు, ఆయన మన భారాన్ని, ఆయన మన శ్రమలను సహిస్తున్నాడు. కాబట్టి మనకు ఎంతో సమాధానం కలుగుతుంది, మనకెంతో విశ్రాంతి కలుగుతుంది, ఎంతో నెమ్మదిగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవ ఈ సంవత్సరములో నాకు ఎదురైన పోరాటములన్నిటిలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు, మా యొక్క భారములను మీరు భరించినందుకు, మా శ్రమలను మీరు భరించి మాకు విశ్రాంతిని, మాకు నెమ్మదిని కలగజేసినందుకు మీకు స్తోత్రములు అని
రెండవదిగా మనము స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 103వ కీర్తన 5వ చరణం మనం చదువుకుందాం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని మనం చూస్తున్నాం. మూడోదిగా మనం చూస్తే ఆయన తృప్తిపరుస్తున్నాడు అని మనం చూస్తున్నాం. ఏ విధంగా తృప్తిపరుస్తున్నాడు అంటే అనేకమైన మేలులతో దేవుడు మనలను తృప్తిపరుస్తున్నాడు. అవును, ఈ సంవత్సరం అంతటిలో దేవుడు ఎన్నో మేలులు మన జీవితాల్లో చేశాడు. వాటన్నిటిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాము. ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ సారా అంటుంది, దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. ఇప్పుడు వేరే ఇతర స్త్రీలందరూ నాతో కలిసి నవ్వుతారు అని తన వృద్ధాప్యమందు ఆమెకు కలిగిన తృప్తిని బట్టి తన చేతిలో ఉన్న ఆ పసిబిడ్డను పట్టుకొని దేవుడు నాకు నవ్వును కలగజేశాడు. ఈ యొక్క చివరి దినాలలో ఈ యొక్క ముసలితనం ముందు దేవుడు నన్ను తృప్తిపరిచాడు, దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు అని అక్కడ దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మన జీవితంలో కూడా ఎన్నో మేలులు దేవుడు అనుదినం చేస్తున్నాడు. మరి ఈ లోకంలో మనము బ్రతికుండడమే గొప్ప మేలు లేదా గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి. ఈ లోకంలో మనం బ్రతికుండడమే. నేను కూడా అంటే అంతకుముందు రక్షణ పొందక మునుపు, దేవా నేను రక్షణ పొందకపోయినా, ఒకవేళ మీరు నన్ను పరలోకానికి తీసుకోకపోయినా నేను మిమ్మల్ని స్తుతిస్తాను. ఎందుకు అంటే ఈ లోకంలో ఉండే అర్హత కూడా నాకు లేదు. నాకే ఈ లోకాన్ని చూపిస్తే నేనే కనుక దేవుని స్థానంలో ఉండి భూమిని ఎన్నిసార్లు నాశనం చేసేవాళ్ళు అని అనుకునేవాళ్ళు. ప్రజలను చూస్తే అలాంటి ఆలోచనలు వస్తాయి. మరి అలాంటి పరిస్థితిలోనే నేను కూడా ఉన్నాను. కానీ నన్ను నాశనం చేయడానికి నువ్వు ఇష్టపడలేదు. నన్ను ఈ లోకంలో బ్రతికించావు. నేను ఈ లోకంలో ఉండడానికి, ఈ లోకం, ఈ భూమి కావచ్చు, ఈ యొక్క ఆకాశం కావచ్చు, ఇందులో ఉన్న సమస్తం కావచ్చు, ఇవన్నీ నా కోసం చేశావు. కాబట్టి నాకు పరలోకం ఇవ్వకపోయినా పర్లేదు, దీనితో నేను సంతృప్తి పడుతున్నాను, దీని చేత నేను తృప్తి పొందుతున్నాను, దీన్ని బట్టి నేను స్తుతిస్తాను అని దేవునికి చెప్పేవాడిని. పస్కా పండుగలో ప్రభు రాత్రి వారితో భోజనం చేసేటప్పుడు వారు కూడా ఒక పాట పాడి ఉన్నారు. అది వారి యొక్క ఆచారం. ఆ విధంగా పస్కా భోజనం చేసేటప్పుడు వారు ఒక పాట పాడడం వారికి ఆనవాయితీ. ఆ పాట ఏంటి అంటే దయేను అంట. అంటే ఆ హిబ్రూ పదం దయేను అనగా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎనఫ్. తెలుగులో అంటే నాకు చాలును, అది సరిపోయేది, లేదా అదే నాకు ఎక్కువ, అలాంటి పదాలు మనం వాడవచ్చు. ఇంగ్లీష్ లో అయితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎనఫ్ అనగా వారు ఆ పాటను ఏ విధంగా ప్రారంభిస్తారంటే, దేవ మమ్మల్ని మీరు ఐగుప్తుల నుండి బయటికి తీసుకొని వచ్చారు, ఐగుప్తుకి తీర్పు తీర్చకపోయినా మాకు సరిపోయేది, కానీ మీరు ఐగుప్తుకి కూడా మీరు తీర్పు తీర్చారు, అంతటితో మాకు సరిపోయేది, దాంతో మేము తృప్తి చెందేవారము. కానీ ఐగుప్తు ధనమంతటిని మా చేతిలో పెట్టారు, అంతటితో సరిపోయేది, కానీ అయినా మీరు అంతటితో ఆగలేదు. ఆ ఎర్ర సముద్రంని చీల్చి మమ్మల్ని నడిపించావు, అంతటితో సరిపోయేది ప్రభు, ఇంకా ఇంకా ఎందుకు కార్యాలు, ఇక్కడితో మా జీవితం చాలించిపోతే ఇట్ వుడ్ హ్యాపెన్ ఎనఫ్, మాకు సరిపోయేది, కానీ దాన్ని దాటించావు. ఎర్ర సముద్రం దాటించి మాకు ఆహారం ఇచ్చావు. ఆహారాన్ని చెప్పినా లేదా పర్లేదు, మాకు సముద్రం దాటించావు, దాన్ని బట్టి మేము గొప్పగా చెప్పుకునే వాళ్ళం, మా దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడని. కానీ ఆహారాన్ని ఇచ్చావు, ఆహారాన్ని ఇస్తే సరిపోయేది ప్రభు, మాకు మన్నాను ఎందుకు ఇచ్చావు, ఇంత గొప్ప అదృష్టానికి మేము అర్హులం కాదు కదా అన్నట్టుగా ఆ విధంగా దేవుడు చేసిన అనేకమైన మేలులను బట్టి దేవుణ్ణి వారు స్తుతించేవారు. అదే విధంగా ఒకవేళ మనం కూడా చూసినట్లయితే ఈ లోకంలో మనం బ్రతుకుండడమే దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. మనం చూస్తే మరి దేవుడు మనకిచ్చిన ఆహారాన్ని మనం పాడు చేసుకున్నాం, మనం తీసుకునే నీళ్లను పాడు చేసుకున్నాం, మనం పీల్చుకునే గాలిని పాడు చేసుకున్నాం, భూమిని పాడు చేశాం, ఆకాశాన్ని పాడు చేశాం. ఆకాశంలో కూడా ఎంతో చెత్త పేరుకొని పోయింది. ఇప్పుడు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆ చెత్త అంతటిని క్లియర్ చేయాలని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. కాబట్టి ఇంతగా మనం ఈ లోకంలో బ్రతకడమే ఎంతో కష్టంగా మారిపోతున్న సమయంలో దేవుడు మనల్ని ఎంతగానో బ్రతికించాడు. ఇక్కడితోనే అయిపోయి ఉంటే సరిపోయేది, కానీ దేవుడు అంతటితో మాత్రమే ఆగిపోలేదు. కానీ మరి 2000 సంవత్సరాల క్రితం మనల్ని దర్శించడానికి, మనం పరలోకానికి రాలేకపోతున్నామని దేవుడే ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఎవరు సమీపించరాని గొప్ప తేజస్సులో నివసించే ఆ దేవుడు, భూమి ఆకాశములను కలగజేసిన దేవుడు, భూమిని సముద్రమును అందులో ఉన్న సమస్తమును చేసిన దేవుడు నీ కోసం నా కోసం ఒక శరీరాన్ని ధరించి మరి ఎంతో అల్పమైన వాడిగా, ఎంతో రిక్తునిగా ఈ లోకంలోనికి యేసు ప్రభు వారు వచ్చారు. అక్కడితో ఉంటే సరిపోయేది,
మా దేవుడు మా కోసం వచ్చాడు అని మేము రొమ్ము విలుచుకొని చెప్పేవాళ్ళం. కానీ యేసు ప్రభు వారు అంతటితో ఆగలేదు. ఆయన కల్వరి శిలువలో మన కొరకు రక్తము కార్చి మనల్ని క్షమించి మనకు రక్షణను అనుగ్రహించారు. సరే, మనం పరలోకానికి వెళ్ళాం, ఇది సరిపోయేది ప్రభు, ఇంతటితో మీరు కార్యాన్ని ఆపేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎనఫ్, మాకు సరిపోయేది. కానీ మీరు అక్కడితో మీరు ఆగలేదు. మీ నీతిని, మీ పరిశుద్ధతను మాకు ఇచ్చారు. అదంతా మాకు అవసరం లేదు, మేము అసలు యోగ్యులమే కాదు, కానీ అయినా కూడా దాన్ని మాకు ఇచ్చావు అని మనం స్తుతించవచ్చు. లేదా పరలోక రాజ్యానికి వెళ్దాం, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత మనకుంది, ఏదో మూలన మనం బ్రతుకుదాం అనుకుంటే దేవుడు అక్కడితో ఆగలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు దరిద్రుడిగా మారి మనల్ని ధనవంతులుగా చేశాడు. ఎక్కడ? పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో ధనవంతులుగా మనల్ని నిలబెట్టాడు. దేవా, అది చాలు. అసలు భూమి మీద ఉండడానికి మేము అర్హులం కాదు, అలాంటి వారిని రక్షించావు, నిత్య జీవం ఇచ్చావు. సరే, ఏదో విధంగా బ్రతుకుతామంటే అక్కడ ధనవంతులుగా చేశారు, అక్కడితో అయిపోతే సరిపోయింది. కానీ యేసు ప్రభువు అక్కడితో ఆగలేదు, ఇంకా మేలులు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ఏం చేశాడు? మనల్ని పరిశుద్ధపరిచి తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి, మన దత్తపుత్ర ఆత్మను మనకు అనుగ్రహించి, మనము అబ్బా తండ్రి అని పిలువగలిగిన గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఎన్ని మేలులని మనం చెప్పాలి. ఎన్నో మేలులు దేవుడు మన జీవితంలో చేశాడు. అందులో ఏ ఒక్కదానికి కూడా మనం అర్హులం కాదు. నేను కూడా వాటన్నిటిని దేవుడు మన జీవితాల్లో చేశాడు. ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. అంతటితో ఆగుతే అయిపోయింది కదా. అంతటితో కూడా యేసు ప్రభువు ఆగలేదు. ఇంకా ఒక స్టెప్ ముందుకేసి తన శరీరంగా మనల్ని మార్చుకున్నాడు. ఇప్పుడు ఆయన నేను వేరు కాదు, యేసు ప్రభు నేను వేరు కాదు, నేను ఆయన ఒకటే. ఏ విధంగా యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకటిగా ఉన్నారో, అదే విధంగా మీరు కూడా నాతో ఒకటై ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు. అదే విధంగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఇప్పుడు మనము ఆయనలో, ఆయన మనలో ఉన్నాడు. ఏ విధంగా యేసు ప్రభు తండ్రి వేరు కాదు, అదే విధంగా మనము యేసు ప్రభు కూడా వేరు కాదు. అంతగా దేవుడు మనల్ని హెచ్చించాడు, అంతగా మన జీవితాల్లో మేలు చేశాడు. కేవలం ఈ లోకం మట్టుకే దేవుడు మనకు మేలు చేసి ఇక మీ కర్మ అని వదిలేసి ఉంటే మనకు సరిపోయేది. కానీ దేవుడు అక్కడితో ఆగలేదు. ఎన్నో మేలులు దేవుడు మన జీవితంలో చేశాడు. ఒక కవి స్వతంత్రం వచ్చిన భారతదేశం గురించి పాట రాస్తూ, అందులో ఉన్న జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు అన్నిటిని చూసి వాటన్నిటిని రాస్తూ, ఇలాంటి వారి కోసం ఎవరో ఎందుకు రావాలి, ఎందుకు పోరాడాలి, పోరాడి మాత్రం సాధించేది ఏముంది అని రాశాడు. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం అంతా ఇంత అన్యాయంతో నిండిపోతుంది అంటే, ఇంత అక్రమాలతో ఉంటుందంటే, అసలు ఆ స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళు అసలు ఎందుకు పోరాడాలి, పోరాడి మాత్రం సాధించేది ఏముంది, వాళ్ళ బ్రతుకులేం మారవు కదా అన్నట్టుగా అతను రాశాడు. ఒక మనిషికి ఆ విధంగా అనిపిస్తే మరి ఇలాంటి వారి కోసం నేనెందుకు రావాలి అని దేవుడు అనుకోలేదు. దేవుడు మాత్రం దిగి వచ్చాడు. దేవుడు మనతో నివసించాడు. దేవుడు మనకు తన ప్రాణాన్ని అర్పించాడు. తన పరిశుద్ధతను మనకిచ్చాడు, తన నీతిని మనకిచ్చాడు, తన పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. ఆ పరలోక రాజ్యానికి వారసులుగా దేవుని పిల్లలుగా మనం చేశాడు, తనలో ఒకటిగా మనకి చేశాడు. కాబట్టి ఇంతగా దేవుడు మన జీవితాల్లో మేలు చేశాడు, ఈ లోకంలో మేలు చేశాడు. ఈ లోకం దాటిన తర్వాత ఆ నిత్య జీవంలో మనము ఎన్నడూ ఊహించినటువంటి, మనం ఎన్నడూ కూడా అర్హులము కాలేనటువంటి గొప్ప మేలులతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ఇది తృప్తికి మించింది అని చెప్పాలి. మనము అర్హులము కానంతగా దేవుడు మన జీవితాల్లో మేలు చేశారు. కాబట్టి మేలులన్నిటిని బట్టి, అదేవిధంగా ఈ సంవత్సరం అంతట్లో దేవుడు ఏ మేలులు వ్యక్తిగతంగా చేశాడో, వ్యక్తిగతంగా ఒక్కొక్కరి జీవితంలో ఎన్ని ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహించాడో, ఏ విధంగా బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచాడో, ఏ విధంగా దేవుడు మనల్ని క్షమించాడో, మన అపరాధాలు కానవచ్చినప్పుడు వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంవత్సరం అంతటిలో మేము చేసిన తప్పులను బట్టి మమ్మల్ని క్షమించినందుకు మీకు స్తోత్రం, మరలా మమ్మల్ని చేర్చుకున్నందుకు మీకు స్తోత్రములు అని దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి. రెండవదిగా మనం చూస్తే, మనం ఈ సంవత్సరం అంతటిలో మనకు ఎదురైన అనారోగ్య పరిస్థితులు కావచ్చు, మనకు ఎదురైన సవాళ్లు కావచ్చు, మనకు ఎదురైన ఒత్తిడి కావచ్చు, వాటన్నిటిలో ఏ విధంగా దేవుడు మనల్ని స్వస్థపరిచాడు, ఏ విధంగా దేవుడు మనకు నెమ్మదిని కలగజేశాడో దాన్ని బట్టి మనం రెండవదిగా స్తుతించాలి. మూడవదిగా మనం చూస్తే, మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి మనము స్తుతించాలి అని 3 అంశములు మనం నేర్చుకున్నాము. దేవుడి వాక్యములు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.